వచ్చాడు. ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు ఆయన రథం మీద ఉండగా ఒక దూత వచ్చి ఇలా చెప్పాడు, నువ్వు యోర్దానుకు పోయి 7 సార్లు స్నానం చేస్తే నీ యొక్క దేహం పసిపిల్లవాని దేహంలాగా మారుతుందని చెప్పేశాడు. చెప్పగానే ఆయనకు కోపం వచ్చింది. ఏమనుకున్నాడు తెలుసా? ఆయన నా ఎదుటకు వచ్చి నా ముందు నిలబడి ఆయన తన చెయ్యి నా మీద ఆడిస్తాడేమో అనుకున్నాను. కానీ ఇదేమిటి ఈ మాట చెప్పాడు? ప్రియులారా, దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ సొంత ఆలోచనలు నెరవేరాలా, దేవుని ఆలోచనలు నెరవేరాలా? దేవుని పద్ధతిలో వంగుతావా? నీ పద్ధతికి దేవుని సంఘం వంగుద్దా? దేవుని ఆలోచనకు నీవు వంగాలి, దేవుని ఆలోచనలకు నీవు లోబడాలి. కానీ నీ సొంత ఆలోచనలు నెరవేర్చుకోవడానికి నువ్వు వస్తే నీ హృదయం ఇంకా చెప్పండి మారలేదు. గమనించాలి ప్రియమైనటువంటి వాళ్ళరా, మార్పు లేని హృదయాలతో ఎంతోమంది జీవిస్తుండగా దేవుడు మనతో మరొకసారి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అప్పుడు అన్నాడు, అపోస్తల కార్యం 8వ అధ్యాయం 21వ వచనం రండి. ఇప్పుడు నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక అక్కడ ఆగుదామమ్మా. నీ హృదయము దేవుని ఎదుట ఎదుట సరి అయినది కాదు